హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్స్ వరల్డ్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నామో, మనం ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. మనకి ఆ గుడి అనేది చాలా బాగుంటది. క్రౌడ్ కూడా బాగా ఎక్కువగా ఉంటది. మనకి రోడ్డు అనేది కొత్తగా ఎత్తడం అనేది జరిగింది. చాలా బాగుంటది. అందుకని మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన ఫైనల్గా అయితే గుడికి అయితే వచ్చేసాము. మనకనేది చాలా బాగుంటది. మనకి అటు నుంచి అయినా రావచ్చు, ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు. మనకి పార్కింగ్ ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. మనకు చాలా పెద్ద ప్లేస్. చాలా బాగుంటది మనకనేది. మనకి ఎవ్రీ సండే అనేది మనకి చాలా మంది అనేది వత్తడం జరుగుతది. ఎవ్రీ సండే అనే కాదు, మనం ప్రతిరోజు రావచ్చు. సండే సండే అనేది ఇక్కడ యాటలనేది చేసుకుంటారు చాలా మంది. మనకు చాలా బాగుంటది గుడనేది. మనకి ఇక్కడ జాతర అనేది జరుగుతది. 3 సంవత్సరాలకు ఒకసారి అనేది పెడతారు జాతర. మనకి చాలా బాగుంటది. జనం అనేది అప్పుడు ఎలా వస్తారంటే అలా ఉంటది జనం అనేది. ఈ సంవత్సరం అనేది జరుగుతది. మీకు అనేది చూపిచ్చడం జరుగుతది జాతర అనేది. చాలా బాగుంటది. మనకెలాగో గుడికొచ్చినప్పుడు ఏమన్నా లేకపోతే మనకనేది ఇక్కడ దొరుకుతాయి. కొబ్బరికాయలు గాని, అగరత్తులు గాని, మొత్తం జాకెట్ ముక్కలు గాని, ఏ టు జెడ్ మొత్తం ప్రతి ఒక్కటి. పూజకి కావాల్సిన ప్రతి వస్తువులన్నీ ఇక్కడ అనేది మనకు చాలా తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతది. మనకి జెండాలు గాని ఇయన్నీ కట్టుకుంటారు కదా! మన బండ్లకి గట్టా ఆటిలకి. అయి కూడా మొత్తం అన్ని అవైలబుల్‌గా ఉంటాయి. గాజులు, బొట్లు, కీ చైన్స్ గాని మొత్తం అన్నీ. మనకు చాలా దూరం నుంచి అనేది వత్తం జరుగుతది. ఇక్కడ బస్సుల మీద కూడా వస్తారు. చూడండి మనకనేది జనం అనేది ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడనేది కొంచెం మార్నింగ్ వచ్చాము. క్రౌడ్ అనేది తక్కువగా ఉంది అక్కడ అయితేని. మీ గురించి మార్నింగ్ వచ్చి చూసి చేస్తామని జరిగింది. క్రౌడ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు తీత్తేనే బెస్ట్ మనకి. మొత్తం క్లియర్‌గా అంతే ప్రతి ఒక్కటి అక్కడ ఏమున్నాయి ఏంటనేది. చూసారా మనకి పైన కూడా ఉంటది పేరనేది ఫ్లెక్సీ. చాలా బాగుంటది మనకి లాన్ అనేది. నేను మొత్తం అంతా క్లియర్‌గా చూపిత్తాను. వీడియో అనేది చాలా క్రేజీగా ఉంటది. మీరు స్కిప్ చేయొద్దు వీడియో అనేది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకనేది. లైక్ చేయకపోతే ఇంకని. చూడండి మనకి చూసారా జనం అనేది బాగా ఎక్కువగా అనేది ఉంటారు. మనకి చాలా దూరాల నుంచి అనేది కూడా వస్తారు ఇక్కడికనేది. యాటలనేసుకుంటానికి ఇక్కడికి చాలామందనేది. ఓన్లీ సండే అయితే బాగా క్రౌడ్ అనేది ఎక్కువుంటది. మనకి క్రౌడ్‌లనేది అంటే తిరిగితంగా ఉండదనుకుంటారు గానీ, చాలా బావుంటది మనకి. మనకి అదొక షాపే కాక రైట్ సైడ్ అనేది ఇంకో షాప్ అనేది ఉంటది మనకి. ఇక్కడ కూడా కొబ్బరికాయలు గాని, మొత్తం ఏ టు జెడ్ అక్కడ ఏమున్నాయి అయ్యే ఉంటాయి అక్కడ కూడా. డ్రింకులు కానీ, డ్రింక్ షాపులు అయ్యిగోండి. మీకు అయి కూడా దగ్గరికెళ్ళి అనేది చూపిత్తడం అనేది జరుగుతది. మనకి చాలా ఉంటాయి ప్రతి వస్తువులన్నీ. మనకి ఎటొచ్చి మనం యాటలనేసుకునేప్పుడు మట్టికి ఆ వస్తువులు తెచ్చుకుంటే సరిపోతాయి మన సరుకులు ఇయన్నీని. కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. పూజకి కావాల్సిన సామాన్లన్నీ ప్రతి ఒక్కటి. మీరేం మర్చిపోయినా గానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మనకనేది హైవే మీద అనేది దొరకదు. ఓన్లీ ఇక్కడ గుడి గురించి ప్రత్యేకంగా అనేది షాపులనేది పెడతాం అనేది జరిగిందక్కడ. అందువల్ల మనకి ప్రతి ఒక్కటి ఉంటాయి. మనకు వర్షం వచ్చినా గానీ అంత మనకి ఇబ్బందనేది ఉండదక్కడ. ఎందుకంటే షెడ్ అనేది కూడా ఏసేసారు. ఎంత బాగుంది చూసారా? మనకనేది కొత్తగా హైవే అనేది. హైవే అది. మన ఆ రోడ్డు పెట్టుకొని వెళ్తే విజయవాడ ఇయన్నీ ఎళ్ళిపోవచ్చు అటు సైడు. చాలా బావుంటది రోడ్డు కూడా. మనకి మొన్న మొన్నే ఏసారు. మొన్న మొన్న అంటే ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అవుతుంది. అంతకు ముందనేది రోడ్డనేది అంత బాగోలేదు. మొత్తం సిమెంట్ రోడ్డు ఇయన్నీ ఉండేయి అప్పుడు. ఇప్పుడన్నీ బాగేసారు. మనకి లాన్ అనేది అలాగనేది ఉంటది. మీకనేది జూమ్ చేసి చూపిత్తున్నాను ఇప్పుడు ఇలాగ ఉందని. లోనకెళ్ళి మొత్తం క్లియర్‌గా చూపిత్తాను కింద అక్కడ దేవుడు కూడాని. మొత్తం అందరం ఇప్పుడనేది ఎళ్దాం. మొత్తం అన్ని మీకు ఇది చూపిత్తున్నానక్కడ. లోన ఏమేమి ఉన్నాయి ఏంటనేది. మొత్తం క్లియర్‌గా చూడండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఆహ్, స్కిప్ చేయొద్దు వీడియో అనేది. మనకి టైమింగ్స్ అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్‌గా ఉంటాయక్కడ. మనకనేది. మనకి నైట్ టైమ్ తప్ప మార్నింగ్ ఏ టైమ్ వచ్చినా గానీ మనకనేది దర్శనం చేసుకున్నాకనేది ఉంటది. ఇప్పుడు మనకనేది చాలా ఎక్కువ సేపనేది చేసుకోవచ్చు దర్శనం అనేది. మన క్రౌడ్ అనేది ఎక్కువగున్నప్పుడంటే ఇంకైతే తప్పదు ఇంక మనకైతేనప్పుడు. ఒక నిమిషం అంతే. మనం ఎంత చేసుకున్నామన్నా అక్కడ ఉంటారు కదా! ఆళ్ళనేది జనమనేది క్రౌడ్ అనేది ఎక్కువుంటదప్పుడు. ఇంకా క్రౌడ్ ఎక్కువైపోవటం వల్ల ఎక్కువ మందనేది ఎక్కువ సేపనేది చేసుకోరు. వచ్చినోళ్ళందరూ కన్ఫర్మ్‌గా అనేది చేసుకుంటారు గానీ, ఎక్కువ సేపు చేసుకోరు దర్శనమని. మనకి ఎక్కువ సేపు చేసుకోవాలంటే కొద్దిగా ఎర్లీగా వస్తే మనకనేది క్లియర్‌గా అంతా మొత్తం చూసి, మొత్తం దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఎళ్ళొచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి సంబంధించింది మొత్తం అంతా ఉందక్కడ. మనకి అమ్మవారు ఏం చేశారు మొత్తం ప్రతి ఒక్కటి ఉంది బోర్డ్ మీద అనేది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. మీకు స్లోగా మొత్తం అంతా చూపిత్తమనేది జరుగుతది. చాలా రాశారు మొత్తంగా ఇదనేది.
మనకి ఎవరన్నా చదువుకోవాలనుకుంటే చదువుకోండి. మనకనేది వచ్చినోళ్ళందరూ చాలా మందనేది చదువుకోననేది ఇక్కడ ఎళ్తారు. బాగా ఇంట్రెస్టింగ్‌గా చదువుతారు కదా! మంత్రాలు గాని ఇయన్నీ. ఆళ్ళందరూ మొత్తం చదువుకోననేది ఎళ్తారు. మీకు స్లోగా చూపిచ్చాను ఇదనేది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. అలాగే ఇక్కడికొచ్చినోళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. మనకి జాతర అనేది జరుగుతది. అప్పుడు మట్టుకు మిస్ అయిపోద్ది. నేననేది అప్పుడు కూడా వీడియో తీసనేది పెడతాం. మనకి క్రౌడ్ అనేది ఎలాగుంటదంటే అలాగుంటదప్పుడు. మీకప్పుడు చూపిత్తను మీకు అప్పుడు అర్థమవుతది. ఇంత బావుంటదా జాతర అనేది అని చెప్పి అనుకుంటారు మీరు. మనకు వేలల్లో వస్తారు జనమనేది అక్కడికి. 10,000 జనమనేది అలాగొత్తమనేది జరుగుతదక్కడ. చాలా బావుంటది జాతరని. మనకి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతది. మనకి ప్రతి సంవత్సరం అనేది జరగదు. కొన్ని కొన్ని గుళ్ళయితే ప్రతి సంవత్సరం అనేది జరుగుతది. మనకిక్కడనేది 3 సంవత్సరాలకొచ్చి ఒకసారి అనేది జరుగుతది. చేస్తారు కాకపోతే. అందు గురించి మీకు చెప్తున్నా. మనమనేది ఇప్పుడు ఇలాగెళ్ళాలి మార్గం అనేది ఇది. చూసారా మనమైతే ఫైనల్‌గా అయితే లోనకొచ్చి వచ్చేసాం. మనకు లోన చూస్తుంటే కూర్చునే ప్లేస్ అనేది ఇది. మీకు కూడా అది కూడా క్లియర్‌గా చూపిత్తాను దర్శనం అయిపోయిన తర్వాత. మనమైతే ఇప్పుడు లోనకైతే ఎళ్దాం. మనకి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుడులు కూడా అనేది ఇలాగే కడతాం అనేది జరుగుతది. క్రౌడ్ అనేది ఎక్కువగా ఉండకుండా అలాగా మధ్యలో దూరకుండా గురించి ఇయన్నీ ఇలా కడతాం అనేది జరిగింది. చాలా బావుంటది మనకి. ఇలాగున్నా ఒక సేఫ్టీయే. మనకి అన్ని ఇప్పుడైతే పర్లేదు మనకి జాతర టైంలో అయితే బాగా విపరీతంగా ఉంటారు క్రౌడ్ అనేది. చూసారా మనకి ఇప్పుడనేది బాగా క్రౌడ్ అనేది ఉంది. 10 మంది అనేది ఉన్నారు మా ఎదర. ఆళ్ళంతా క్లియర్ అయిన తర్వాత మొత్తం చూపిత్తాను. మీకు అందరికి చూపిత్తున్నాను నేను మండపం అనేది. చాలా కట్టారు ఇదనేది. మనకిప్పుడు గాదు. మనకి చాలా పూర్వకాలం నుండి కడతాం అనేది జరిగింది మనకి ఈ గుడనేది. చాలా సంవత్సరాలు అవుతది. మీకు ఎన్ని సంవత్సరాలని తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా మనకి కలర్స్‌గా పెయింటింగ్‌లు గాని ఎంత భలేగేశారు. మనకింత అందంగా అనేది ఇప్పుడు వచ్చి ఎక్కడ కడతామని లేదు. మనకు లైటింగ్ అనేది పెట్టారు. నైట్ టైమ్ అనేది ఎలిగిత్తారు ఆ లైటింగ్ అనేది. చాలా బావుంటది మనకి లైటింగ్ అని. మనకు జాతర టైంలో మటుకు మిస్ అయిపోద్ది లైటింగ్ కట్టేది అంతే ఎంత బావుంటదంటే అంత బావుంటది. మీరు గనక చూస్తే మరి ఎప్పుడెప్పుడు అనేది కామెంట్‌లు పెడతా ఉంటారు జాతర అనేది. అంత చేత్తారు. ఫైనల్‌గా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాను నేనైతే. 3 రౌండ్‌లనేవి తిరుగుతారు గదా! మనం కూడా అలాగా తిరిగేసొద్దాం 3 రౌండ్‌లని. చూసారా మనకి దగ్గరగా చూసుకుంటే ఎంత బాగున్నారో అమ్మవారనేది. చాలా బావుంటారు మనకన్నీ చూసుకుంటే. మనకి అందరూ వస్తారు చాలామంది. మనమన్నీ మొత్తం చుట్టూరు చూపిత్తన్నాం. మీకు ఎనకాల చెట్టని చూపిచ్చాను కదా! అది పసుపు, రాత్నారు పూజ చేసుకుంటారు. అక్కడ కూడా చేసుకుంటామని జరుగుతది. మనకి అక్కడ కాదు ఇక్కడ చేసుకుని అక్కడ కూడా పూజ అనేది చేసుకుంటారు. మనకనేది ఇక్కడ చూడండి ఎంత బావుందో మనకి పూల డెకరేషన్ చేసి. ఇంకా 2 నిమిషాల్లో అయితే వీడియో అనేది ఎండ్ చేద్దాం. మొత్తం అంతా కవర్ చేసి. మనకన్నీ మీరెప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టు కామెంట్ చేయండి. మీరు ఏ ఊరో కూడా కామెంట్ చేయండి మర్చిపోద్ది. చూసారా మనకనేది ఇక్కడికి వచ్చినోళ్ళందరూ చాలా మందనేది ఫోటోలు దిగుతామనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు జనాలందరూ దిగుతారిప్పుడు. ఆళ్ళనే కాదు మేము కూడా ఇలాగనేది దిగుతామనేది హ్మ్. జరుగుతది ఫోటోస్ గట్టా ఇయన్నీని. చాలా బావుంటది మనకైతే ఇక్కడ చూసుకుంటే. మనకు ప్రశాంతంగా ఉంటది మనకి. ఫ్యాన్‌లు అన్నీ అంత ఇప్పుడు అవైలబుల్‌గా లేవు. మనకు గాలనేది చాలా ఎత్తది ఇక్కడైతే. మనకు గాలనేది ఇక్కడ ఎలాగెత్తదంటే మనకి ఏసీలో ఉంటాం గదా! దానికన్నా విపరీతంగా ఎత్తది మనకి చుట్టూరు గాలి ఇదంతా. కాదు మనం ఎండాకాలం అయితే తట్టుకోలేం. ఎందుకంటే పైన రేకు షెడ్ ఒకటి, పక్కన హైవే ఒకటి. మరీ అంత వేడి రాదు కానీ కొద్దిగా వేడనేది వత్తది. మనకు ఫ్యాన్‌లు కూడా అవైలబుల్‌గా ఉన్నాయి పైన చూసారా? ఇన్నాడండి నేను పైననేది అంత చూడలేదు. మీకు పైన కూడా చూపిత్తం జరిగింది. మనకు బయటనేది లేదు పార్కింగ్ ప్లేస్‌లు. ఇక్కడనేది మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్యాన్‌లు కూడాని. మనకి కుర్చీలు అనేది అవైలబుల్‌గా అనేది ఉంటది మనకి. చాలా మందనేది కూర్చోరు కదా! కిందనేది ముసలోళ్ళు గట్టా అలాగే. మనకి ఇదనేది ఏంటంటే హోమం చేస్తారు కదా! చాలా మందికి తెలిసే ఉంటది ఇదనేది. హోమం అనేది మనకి అప్పటికప్పుడు కడతారు. ఇక్కడైతే మొత్తం రెడీగా ఉంటది. మనకి దానికి ఆపోజిట్‌లో అనేది ఇదనేది ఉంటది. మనకి మెయిన్‌గా ఇక్కడే పూజలనేవి చేస్తారు అక్కడ చేసిన తర్వాత. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలాగున్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.